నమస్కారం, మీరు చూస్తుంది వాజన్ న్యూస్. నేను కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల రక్షణ కోసం గాలింపు కొనసాగుతోంది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టీకరణ. వైసీపీ నాయకులపై వ్యక్తిగత దూషణలు, ఆరోపణలు తప్ప అభివృద్ధి సంక్షేమం పట్టవా? చంద్రబాబు ప్రభుత్వానికి శాసనమండలి విపక్ష నేత బొత్స సూటి ప్రశ్న. గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగింది. విజయనగరం జిల్లా పర్యటనలో భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు సునీల్ కుమార్ రెడ్డి. విజయనగరం చరిత్రలో మెసానిక్ టెంపుల్ ఒక అద్భుతమైన అధ్యాయం. మెసానిక్ టెంపుల్ విశిష్టతపై ప్రత్యేక కథనం. విజయనగరం జిల్లా తీరంలో చేపల వేటకు వెళ్లిన 2 బోట్లు గల్లంతయ్యాయి. జూలై 1వ తేదీన వేటకు వెళ్లిన 7 మత్స్యకారులలో 6 భోగాపురం మండలం ముక్కాం గ్రామానికి చెందినవారు కాగా మరొకరు ఇతర ప్రాంతాలకు చెందినవారని సమాచారం. జూలై 4వ తేదీ వరకు వారు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న భారత కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీస్ బృందాలు హెలికాప్టర్ సహాయంతో సముద్రంలో విస్తృత గాలింపు చర్యలు చేపట్టాయి. గల్లంతైన వారిలో సీతారాం, గంగయ్య, బండయ్య, అప్పలరాజు, మేడ చిన్నప్పయ్య, కె చిన్నయ్య ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. వీరిలో 6 భోగాపురం మండలం ముక్కాం గ్రామానికి చెందిన మత్స్యకారులు గల్లంతైన బోట్లో ఉన్నట్లుగా గుర్తించారు. అయితే బోటు ఓనర్ కారి చిన్న కోస్ట్ గార్డుల సహాయంతో సముద్రంలో చిక్కుకున్న అతనిని క్షేమంగా బయటకు తీసుకుని వచ్చారు. మిగిలిన 6 ఆచూకీ కానరాకపోవడం వారి గురించి వెతకనారంభించారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం గ్రామంలో 5 మత్స్యకారులు కొద్ది రోజుల క్రితట మెకానిక్ జెట్ బోటుపై వేటకని బయలుదేరి వెళ్లి తిరిగి వస్తుండగా మార్గ మధ్యంలో అలల తాకిడికి బోటు బోల్తా పడటంతో ముక్కాం గ్రామానికి చెందిన 6 మత్స్యకారులు, భీముని పట్టణానికి చెందిన 1 మత్స్యకారుడు గల్లంతయ్యారు. అయితే మత్స్యకార సంఘం నాయకులు వేటకు వెళ్లిన మత్స్యకారులు తిరిగి రాకపోవడంతో విశాఖపట్నం జిల్లా కలెక్టర్ మరియు కోస్ట్ గార్డ్ అధికారులకు ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించి గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం వెతకనారంభించారు. అందులో బోటు ఓనర్ కారి చిన్న ప్రాణాలతో బయటపడ్డారు. మిగిలిన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న భోగాపురం తహసీల్దార్ హేమంత్ కుమార్ ఆ గ్రామం వెళ్లి కుటుంబ సభ్యులతో పాటు గ్రామ పెద్దలు, ప్రజలతో జరిగిన విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. అలాగే మెరైన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు సిబ్బందితో అక్కడికి వెళ్లి మత్స్యకారుల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. విశాఖ నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారులను రక్షించేందుకు ప్రభుత్వం చేపట్టిన గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో విశాఖ షిప్పింగ్ హార్బర్లో పరిస్థితిని సమీక్షించేందుకు వచ్చిన మంత్రి మీడియాతో మాట్లాడారు. గల్లంతైన వారిలో కారి చిన్నయ్యను వాణిజ్య సిబ్బంది కాపాడినట్లుగా చెప్పారు. చిన్నయ్యతో పాటు మరో 4 వాణిజ్య నౌకను ఎక్కేందుకు ప్రయత్నించి విఫలమయ్యారని తెలిపారు. అలాగే మరో 2 జాలర్ల కోసం గాలింపు కొనసాగుతుందని చెప్పారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో తిరిగి వస్తున్న సమయంలో ఇలా జరగడం బాధాకరమని అన్నారు. గల్లంతైన వారిని కాపాడేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నట్టుగా చెప్పారు. కోస్టల్ గార్డ్, నేవీ డిపార్ట్మెంట్ గాలింపు కొనసాగుతుందని తెలిపారు. మిస్సింగ్ అని చెప్పి నిన్న ఈవినింగ్ మనకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. నిన్న ఈవినింగ్ కోస్ట్ గార్డ్ని, నేవీని అలర్ట్ చేయడం జరిగింది. జాయింట్ ఆపరేషన్ సెంటర్ నుంచి కంప్లీట్గా ఆల్ కైండ్స్ ఆఫ్ సిగ్నల్స్ కోసం మనం సర్చ్ చేయడం జరిగింది. వాళ్ళ నెట్వర్క్ బేస్ చేసుకొని వాళ్ళని ట్రాక్ చేయడానికి ట్రై చేయడం జరిగింది. ఇలా కొంతమంది కనపడడం, వాళ్ళందరినీ రెస్క్యూ చేయడానికి ట్రై చేయడం, దాంట్లో కారు చిన్న గారికి సక్సెస్ఫుల్గా రెస్క్యూ చేయడం జరిగింది. పనామా వెసల్ మనకి ఇమీడియట్గా జాయింట్ ఆపరేషన్ సెంటర్కి ఇన్ఫార్మ్ చేయగానే మన కోస్ట్ గార్డ్ వాళ్ళు కూడా ఇప్పుడు పనామా వెసల్ దగ్గరికి వెళ్ళి కారు చిన్న గారిని వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. బోట్ యాక్సిడెంట్కి గురయ్యి వీళ్ళందరూ వేరే బోట్ కానీ లేకపోతే దగ్గరలో ఎక్కడన్నా తీర ప్రాంతానికి కానీ చేరుకో ఉంటారు, లేకపోతే అక్కడ మిస్ అయి ఉన్నారు అని చెప్పి, గల్లంతై ఉన్నారని చెప్పి మనకున్న ప్రాథమిక ఇన్ఫర్మేషన్. నేవీ, కోస్ట్ గార్డ్ కంప్లీట్గా
సపోర్ట్ చేస్తున్నారు. ప్రభుత్వం తరపున కంప్లీట్గా హోమ్ మినిస్టర్ గారు ఈరోజు మార్నింగ్ ఆల్ కన్సర్న్డ్ ఏజెన్సీస్ ఇంక్లూడింగ్ ఇండియన్ కోస్ట్ గార్డ్, నేవీ వాళ్ళతో ఒక జాయింట్ కాన్ఫరెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం తరపు నుంచి ఆర్టీజీఎస్ ద్వారా ప్రతి నిమిషం ఆల్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్తో మనం ఈ సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ టేకప్ చేస్తున్నాం. వెంటనే జిల్లా కలెక్టర్ కానీ అలాగే సీఎం గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా వెంటనే మెసేజ్ ఇవ్వడం జరిగింది. వెంటనే దానికి రెస్క్యూ ఆపరేషన్స్ కింద కోస్టల్ గార్డ్ని కూడా అలర్ట్ చేయడం జరిగింది. కోస్టల్ గార్డ్ వాళ్ళు రాత్రి నుంచి కూడా దాన్ని రెస్క్యూ ఆపరేషన్స్ కింద ఆల్రెడీ కోస్టల్ గార్డ్ కూడా చేస్తున్నారు. అలాగే నావీ తాలూకు 2 బోట్స్ సర్వేలెన్స్ చేస్తున్నాయి. అలాగే 2 హెలికాప్టర్స్ కూడా సర్వేలెన్స్లో రెస్క్యూ ఆపరేషన్స్లో వాళ్ళు కూడా భాగస్వామ్యం చూస్తున్నారు. ఇప్పుడే అందిన తాజా సమాచారం ప్రకారం ఒడిశా సముద్ర తీరంలో చిక్కుకున్న విశాఖ మత్స్యకారులు సురక్షితంగా బయటకు రావడం సంతోషకరమని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారిక శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. బోటు యజమానితో సహా 10 మంది సురక్షితంగా బయటకు వచ్చారని, ఒడిశా, ఏపీ అధికారులు సమన్వయం చేసుకోవడంతో పాటు ఒడిశా మెరైన్ పోలీసులు సత్వరమే స్పందించారని మంత్రి ప్రశంసించారు. ఉత్తర ఒడిశా, బెంగాల్ తీరంలోని వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా బలపడిందని వాతావరణ శాఖ తెలియజేసిన నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ కూడా సముద్రంలో వేటకు వెళ్లొద్దని మంత్రి హెచ్చరించారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అందించిన నివేదిక ప్రకారం ఈ వాయుగుండం ఒడిశాలోని బాలాసోర్కు 50 కిలోమీటర్లు, దిఘాకు 60 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని, ఇది రాబోయే 24 గంటల్లో బాలాసోర్ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు సునీల్ కుమార్ రెడ్డి తొలిసారిగా విజయనగరం రావడంతో బీజేపీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. సునీల్ కుమార్ రెడ్డి ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించి ర్యాలీగా బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం సునీల్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలోని అరాచక పాలన సాగిందని, అభివృద్ధి చేయడం పూర్తిగా మరిచారని అన్నారు. గంజాయి, మత్తు పదార్థాలకు యువత బానిసలు అయ్యారని, యువతకు ఉద్యోగాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన అనంతరం రాష్ట్రం అభివృద్ధిలో దూసుకొని పోతుందని, బీజేపీ, తెలుగుదేశం, జనసేన మంచి పాలన అందిస్తుందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి మోదీ అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతున్నారని తెలిపారు. యువత రాజకీయాలలోకి రావాలని కోరారు. ఈ 12 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ అనేక రంగాలలో, దేశంలో అనేక రాష్ట్రాలలో, అనేక ప్రాంతాలలో, అన్ని రాష్ట్రాలు, అన్ని జిల్లాలు, అన్ని గ్రామాలు, అన్ని వార్డులు పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ పథకాల విషయాల్లో కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు చాలా ముందడుగు వేశాం. ఒక పక్క సంక్షేమాన్ని, ఒక పక్క అభివృద్ధిని, రెండవ పాటు దేశంలో ఎదుర్కొంటున్న సమస్యల్ని, వీటన్నిటిని కూడా ఈ 12 సంవత్సరాల్లో ప్రజల ముందుకు మేము తీసుకొచ్చాము. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు మేము చెక్ పెట్టాం. దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు మేము చెక్ పెట్టాం. ఈ సంవత్సరాల్లో కూటమి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, పివిఎన్ మాధవ్ గారి నాయకత్వంలో, మా మంత్రి సత్యకుమార్ గారి నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ 2 సంవత్సరాలు అయితే 2 సంవత్సరాలు చాలా అభివృద్ధి దిశగా రాష్ట్రంలో మేము దూసుకెళ్తాము. 2019 నుంచి 2024 వరకు ఈ రాష్ట్రంలో అరాచక పాలనతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న యువకుల్ని గతంలో పాలించిన రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ రాష్ట్రంలో ఉన్న యువకుల్ని 2014 నుంచి 2019 వరకు గత వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో యువకులకి గంజా ఇచ్చింది, గుట్కా ఇచ్చింది, పోలీస్ క్లబ్బులను ఏర్పాటు చేసింది. దీంతోపాటు అనేక రకాల వ్యసనాలకు ఈ రాష్ట్రంలో యువకుల్ని అంకితం చేసింది. కానీ మేము వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో మేము చేసిన ఘనత ఏంటంటే అనేక రకాల అభివృద్ధి సంక్షేమాల్లో మేము పాల్గొన్నాం. గతంలో ప్రభుత్వము యువకుల్ని డ్రగ్స్ ఇస్తే మేము డిఎస్సి ఇచ్చాం. 16,100 నోటిఫికేషన్ ఉద్యోగాలు ఇచ్చి మేము డిఎస్సి భర్తీ చేశాం. గతంలో ప్యాకాట క్లబ్బులకు పర్మిషన్లు ఇస్తే మేము పోలీస్ రిక్రూట్మెంట్లు ఇచ్చాం. కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి చాలా వ్యత్యాసం ఉంది. వీటిని ఈ రాష్ట్రంలో యువకుల దృష్టికి మేము తీసుకెళ్తున్నాం. ఈ రాష్ట్రంలో యువకుల్ని రాజకీయ పార్టీలకు వెల్కమ్ చెప్తున్నాం. దానితో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల యొక్క ప్రవర్తన మారాలని భారతీయ జనతా యువ మోర్చా డిమాండ్ చేస్తాం. విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం బండపల్లి మండలం బీరాజారు గ్రామంలో శ్రీ 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 దుర్గా మల్లేశ్వర సమేత గణపతి సుబ్రహ్మణ్య స్వామివారి నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం
భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ పుణ్య కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధి, ప్రజల సుఖ సంతోషాల కోసం ప్రార్థనలు చేశారు. అనంతరం ఆలయ నిర్వాహకులు, గ్రామ పెద్దలు మంత్రికి ఘన స్వాగతం పలికి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కొమరాడ మండలం నాగావల్లి నదిపై పూర్ణపాడు లాబేసు వంతెన పనులు తక్షణమే పూర్తి చేయాలని సాధన కమిటీ సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. పూర్ణపాడు లాబేసు వంతెన నుంచి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ వరకు చలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పేరుతో పాదయాత్ర నిర్వహించారు. సిపిఎం నాయకులు, సాధన కమిటీ సభ్యులు, గిరిజనులు పాదయాత్ర చేపట్టారు. కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇచ్చారు. ఎమ్మెల్యే తోయిక జగదేశ్వరి స్పందించి గిరిజనుల సమస్యలు పరిష్కరించే దిశగా త్వరలో పనులు పూర్తి చేసేటట్టుగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన డిపార్ట్మెంటల్ టెస్ట్ మే 2026 నోటిఫికేషన్ ప్రకారం 3/2026 ప్రకారం జూలై 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జిల్లాలోని 2 పరీక్షా కేంద్రాలలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ఎస్ సత్యబాబు తెలిపారు. ఆదివారం జిల్లా రెవెన్యూ అధికారి ఛాంబర్లో చీఫ్ సూపరింటెండెంట్లు, లైజన్ అధికారులు, పోలీసులు, వైద్య, విద్య, రవాణా, విద్యుత్ తదితర శాఖల అధికారుల సమన్వయంతో సమావేశాన్ని నిర్వహించారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంకి చెందిన స్వర్ణ కిలారి అనువాదం చేసిన లిప్తకాలపు స్వప్నంకి చాగంటి తులసి అనువాద పురస్కారం ఆగస్టు 2వ తేదీన ఇవ్వడం జరుగుతుందని అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షులు జిఎస్ చలం, ప్రధాన కార్యదర్శి రత్నాల బాలకృష్ణ తెలిపారు. ఈరోజు చాగంటి తులసి నివాసంలో వారు మీడియాతో మాట్లాడారు. అదే రోజు ఉదయం చాగంటి తులసి సాహితీ సమాలోచన, మధ్యాహ్నం పురస్కారాల ప్రధాన సభ నిర్వహించనున్నట్లుగా తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 25 ఏళ్లుగా జరిగిన సభలు వయోభారంతో చేసే ఓపిక లేక నిలుపుదల చేయడం జరిగిందని, మళ్ళీ ఇప్పుడు అభ్యుదయ రచయితల సంఘం విజయనగరం జిల్లా శాఖ బాధ్యతలను చేపట్టడం జరుగుతుందని అన్నారు. మీడియా సమావేశంలో కోర్మారావు తదితరులు పాల్గొన్నారు. అది విజయనగరం జిల్లా అభ్యుదయ రచయితల సంఘం ఆ బాధ్యతని తీసుకుంది. అంచేత ఈ ఏడాది నుంచి ఆ కార్యక్రమం నిరంతరం ప్రతి ఏడాది తప్పనిసరిగా జరుగుతుందని తెలియజేస్తున్నాం. అయితే ఈ ఏడాది చాసో కథా పురస్కారం మన పార్వతీపురం గరువిలు మండలం చిన్నకొడకు చెందిన ప్రముఖ రచయిత, విశ్రాంత ఉపాధ్యాయుడు చింతా అప్పలనాయుడుకు ప్రకటించడం జరిగింది. చింతా అప్పలనాయుడు మంచి కథలు, కళింగాంధ్ర పలుకుబడికి పట్టం కట్టినటువంటి రచయిత, మంచి కవి, దుక్కు అనేటువంటి కవి. 2వ అవార్డు మన చాగంటి తులసి గారు, ఆవిడ సాహిత్య సృజన వరకు ఆవిడ మంచి మంచి కథలు రాసినప్పటికీ కూడా ప్రధానంగా ఆవిడ సాహిత్య సృజన అనువాద సృజన కాబట్టి ఆవిడ వాల్గా నుంచి గంగకు అనేటువంటి ప్రసిద్ధమైన గ్రంథం నుంచి చాలా పుస్తకాలు అనువాదం చేస్తూ వచ్చారు. అందుకే మేము ఈ ఏడాది నుంచి చాగంటి తులసి అనువాద పురస్కారం అనేటువంటిది ప్రారంభించడం జరిగింది. ఈ మొదటి పురస్కారం అనేటువంటిది ఖమ్మం జిల్లా కొత్తగూడెంకి చెందినటువంటి స్వర్ణ కిలారి గారికి ప్రకటిస్తున్నాం. ఆ ఏడాది కార్యక్రమం జరుగుతుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. డాక్టర్ మెడికోశ్యామ్ కథల్ని రాగమాలిక అన్న పేరుతో హిందీలోకి ట్రాన్స్లేట్ చేశారు. ఈ ఆరుద్రది రాముడికి సీత ఏమవుతుంది, అదే హిందీలో రామ్ సీతకు క్యా లగ్తీ హై అనే హిందీలో మార్చి తర్జుమా చేసినవి. ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా కూడా చాలా పేరు తీసుకొచ్చాయి. ఆవిడ అలాగే సచిదిత్ రౌతరాయ్ కథల్ని ఇంచుమించుగా ఒక 20-30 గ్రంథాలని అన్ని భాషల్లోంచి కూడా ఇతర భాషల్లోకి తర్జుమా చేసి అనువాద రంగంలో చాలా చేసినటువంటి చాలా గొప్ప కృషికి మనం ఎంతైనా రుణపడి ఉంటుంది. మనం ఆగస్టు 2వ తారీఖున నిర్వహించాలని మేము నిర్ణయించాము.
భారత విద్యార్థి ఫెడరేషన్ జిల్లా ప్లీనరీ సమావేశాలు తోటపాలెంలో ఉన్న ఎల్బీజీ భవనంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలను జిల్లా అధ్యక్షులు చిన్నబాబు, స్వతంత్ర సమరయోధులైన భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు ఫోటోలకు పూలమాలలు వేసి నివాళులర్పించి జెండా ఆవిష్కరించి ప్రారంభించారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి డి రాము ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఈరోజు దేశంలో విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, 2 సంవత్సరాల పాటు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి కష్టపడి చదువుకొని నీట్ పరీక్ష పేపర్ లీక్ కావడంతో దాదాపు 20 మంది విద్యార్థులకు పైగా ఆత్మహత్య చేసుకున్నారని, దీనికి బాధ్యతగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇక రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందని ఆశతో కాలేజీలలో జాయిన్ అయి ఫీజు రియంబర్స్మెంట్ రాక మధ్యలోనే చదువు ఆపేసిన విద్యార్థులు ఎంతో మంది ఉన్నారని అన్నారు. హాస్టల్లో విద్యార్థులకు 2021 మెస్ ఛార్జీలు పెంచారని, నేడు నిత్యావసర సరుకుల ధరలు పెరిగినా ఇప్పటివరకు మెస్ ఛార్జీలు అలాగే ఉన్నాయని విమర్శించారు. డిగ్రీ ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి విద్యార్థులకి 10,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్లు అనేవి బకాయి ఉన్నాయి. సంక్షేమ హాస్టల్స్ ఓపెన్ అయినప్పటికీ కూడా చాలా హాస్టల్స్ సొంత భవనాలు లేక విద్యార్థులు వర్షాకాలం వస్తూ ఉంది, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మెస్ ఛార్జీలు పెరిగిన ధరలకు అనుగుణంగా లేవు. ఉన్నటువంటి మెస్ ఛార్జీలు సరిపోక సాలీసాలను తిండి తింటూ ఉన్నారు. మరోవైపు విద్యను ప్రైవేట్ పరం చేస్తూ ప్రైవేట్ విద్యా సంస్థల్లో బుక్స్ పేరు మీద, యూనిఫామ్ పేరు మీద వేల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. ఫీజులు లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. చాలా స్కూళ్ళు, చాలా కాలేజీలు ఎటువంటి అనుమతులు లేకుండా ఈరోజు విజయనగరం జిల్లా కేంద్రంలో నడుస్తూ ఉన్నాయి. ఒకవైపు యూనివర్సిటీ నిధులు కేటాయించకపోవడం వల్ల యూనివర్సిటీ పూర్తి కాకుండానే స్నాతకోత్సవాలు విశాఖపట్నంలో నిర్వహించినటువంటి పరిస్థితి. మరోవైపు మెడికల్ కళాశాల నిధులు లేక కళాశాల పనులు ఎక్కడికక్కడే ఆగిపోయినటువంటి పరిస్థితి. స్కూల్ స్థాయి నుండి యూనివర్సిటీ స్థాయి నుండి మెడికల్ కాలేజీ వరకు అనేక సమస్యలతో విజయనగరం జిల్లా విద్యార్థులు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో సరైనటువంటి మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ సమస్యలన్నింటినీ కూడా తక్షణమే పరిష్కారం చేయాలి. లేని పక్షంలో ఈ సంవత్సరం పొడుగునా సరే పెద్ద ఎత్తున విద్యార్థులను అందరినీ కూడా ఐక్యం చేస్తాం, మరిన్ని పోరాటాలకి రూపకల్పన చేస్తామని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాము. విజయనగరం నడిబొడ్డున 117 ఏళ్లుగా మౌనంగా సాగుతున్న అరుదైన సామాజిక ప్రయాణం ఇది. 1909వ సంవత్సరంలో గజపతుల కాలంలో నిర్మితమైన మెసానిక్ టెంపుల్ కేవలం ఒక కట్టడం మాత్రమే కాదు, క్రమశిక్షణకు నిలయం. ఈ సంస్థలో సామాజిక అంతరాలు ఉండవు. గడప దాటగానే అందరూ సోదరులే. నిబంధనలు అత్యంత కఠినం. సంస్థను నిర్మించిన గజపతుల వారసులకే సభ్యత్వం దక్కడం సులభం కాదు. 18 ఏళ్లు నిండి పురుషులై ఉండి క్రమం తప్పకుండా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే బాధ్యాయుతమైన పౌరులకే ఇక్కడ ప్రవేశం ఉంటుంది. ఎటువంటి ప్రచారం లేకుండా వివాదాలకు దూరంగా మానవీయ విలువలను పాటిస్తున్న ఈ మెసానిక్ సంస్కృతి విజయనగరం చరిత్రలో ఒక అద్భుతమైన అధ్యాయంగా నిలుస్తోంది.
ఇయర్స్ ఓల్డ్ ఆర్గనైజేషన్. అంతకన్నా ముందు కూడా ఉన్నది కానీ మన దగ్గర లిపి లేదు, అందువల్ల మనకు తెలియదు. సో మనకు తెలిసింది రికార్డెడ్ ఎవిడెన్స్ 450 ఇయర్స్ ప్లస్ నుంచే ఉన్నాయి. 1717లో లండన్లోని, అదే గ్రేట్ బ్రిటన్లో గ్రాండ్ లాడ్జ్ ఆఫ్ ఇంగ్లాండ్ అన్న పేరుతోటి వాళ్ళు స్టార్ట్ చేశారు. వాళ్ళు యాక్చువల్గా ఇది ఫార్మ్ చేసిన డే కరెక్ట్గా 24th జూన్ అన్నమాట. సో ఆ డేని అలా గుర్తుపెట్టుకొని 2004లో దీన్ని యూనివర్సల్ బ్రదర్హుడ్ డే అనేది ఒక ప్రపంచవ్యాప్తంగా చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు డిసైడ్ చేశారు. సో అట్ ద సేమ్ టైం అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని మెసానిక్ టెంపుల్స్ కంటిన్యూ చేస్తున్నాయి. ఈ మెసానిక్ టెంపుల్స్ అనేవి ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం అమెరికాలో చేసి తీసుకుంటే ప్రతి ప్లేస్లోనూ అక్కడ ఉంటాయి. చాలా హ్యూజ్ స్ట్రక్చర్స్ ఉంటాయి అక్కడ. ఎందుకంటే ఏ మెసానిక్ టెంపుల్ మనం చూసినా మోర్ దెన్ 100 years, 200 years, 300 years ఓల్డ్ ఉంటాయి. మన ఇండియాలో కూడా కలకట్టాలో ఉన్నది, అది మొన్న రీసెంట్గా 250 years కూడా సెలబ్రేషన్ కూడా జరిగింది. సో అంత ఓల్డెస్ట్ లాడ్జెస్ మన ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. అందులో మనకి ప్రామినెంట్ మేసన్స్ ఎవరంటే మనకి స్వామి వివేకానంద, అలాగే మన ఇండియా నుంచి తీసుకుంటే చాలామంది మహారాజులు, సంస్థాన తాలూకు మహారాజులు వాళ్ళంతా మెంబర్స్. జైపూర్ మహారాజా కానీ, లేదంటే ట్రావెన్కోర్ మహారాజా కానీ, మైసూర్ మహారాజా కానీ, మన విజయనగరం మహారాజా. సో అలాగే వీళ్ళందరూ కూడా వాళ్ళు ప్యాటర్నైజ్ చేశారు. అలాగే సైంటిస్ట్, ఇంజనీర్స్, లాయర్, ప్రామినెంట్ పీపుల్, జడ్జెస్, వాళ్ళందరూ కూడా చాలామంది ఇందులో మెంబర్స్గా ఉన్నారు. మనకి ఇంకా ప్రామినెంట్ చెప్పాలంటే మోతీలాల్ నెహ్రూ, జేఆర్డి టాటా, ఫక్రుద్దీన్ ఆలియా, అహ్మద్. సో అలాగే వీళ్ళందరూ కూడా ప్రామినెంట్ మెంబర్సే. మనకి ఇప్పుడు వైజాగ్లో, మన విజయనగరంలో ఈ ఏరియాలో కూడా ఎర్లీ 1900sలో స్టార్ట్ అయింది. ఇక్కడ మనకి ఇక్కడ విజయనగరంలో 1909లోని మన విజయనగరం గజపతిరాజు గారు మహారాజు గారు ఆయన స్టార్ట్ చేశారు. హాంకాంగ్ ఎయిర్పోర్ట్లో చిక్కుకున్న తెలుగు కుటుంబాన్ని స్వదేశానికి రప్పించేందుకు ఎన్ఆర్ఐ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చొరవ చూపించారు. బాధితులకు తక్షణమే తాత్కాలిక పాస్పోర్ట్లు ఏర్పాటు చేసి సురక్షితంగా ఇండియాకు తీసుకుని రావాలని ఏపీ ఎన్ఆర్టీ అధికారులను మంత్రి ఆదేశించారు. హైదరాబాద్ నుంచి చికాగో వెళ్తూ ఉండగా ప్రయాణంలో పాస్పోర్ట్లు పోగొట్టుకోవడంతో హాంకాంగ్ విమానాశ్రయంలో తెలుగు కుటుంబం చిక్కుకుపోయింది. హాంకాంగ్ ఎయిర్పోర్ట్ నుంచి చిన్న పిల్లలతో తాము పడుతున్న ఇబ్బందులను మంత్రి నారా లోకేష్కు ట్విట్టర్ ద్వారా బాధితురాలు బొల్ల రాజేశ్వరి వివరించారు. రాజేశ్వరి ట్వీట్కు సంబంధించిన మంత్రి నారా లోకేష్ కేంద్ర మంత్రి జయశంకర్తో మాట్లాడారని మంత్రి కొండపల్లి తెలిపారు. రాజేశ్వరి కుటుంబానికి హాంకాంగ్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం వెంటనే స్వదేశానికి తీసుకుని వచ్చే ఏర్పాటు చేస్తుందని, కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని మంత్రి కొండపల్లి అన్నారు. రాలేదా అంటే సార్ కూడా ఎన్ఈఏకి ఫోన్ చేసి మాట్లాడారు కదా. ఒకసారి అక్కడ హాంకాంగ్ రవి గారు ఏమో చూస్తున్నారు, సతీష్ గారు ట్వీట్ పెట్టారు. హాంకాంగ్లో ఫ్యామిలీ వాళ్ళకి ఎయిర్పోర్ట్ పాస్పోర్ట్ ఏదో పోయింది, అంటే గాట్ హ్యాండెడ్ అప్. సో అక్కడ టెంపరీ పాస్పోర్ట్ ప్రొసీజర్ ఇనిషియేట్ చేయడానికి కొంచెం అక్కడ కౌన్సిలర్కి ఏదో సార్ మాట్లాడినట్టు సార్. 2045 వికసిత భారత్ కార్యక్రమంలో భాగంగా వీబీజీ రామ్జీ పథకాన్ని జూలై 1వ తేదీ నుంచి అమలు చేయడం జరుగుతుందని డుమా పీడీ శారదాదేవి పేర్కొన్నారు. ఈరోజు ఆమె వాజీ న్యూస్తో మాట్లాడారు. డిసెంబర్ 2025లో ఈ చట్టాన్ని తీసుకుని రావడం జరిగిందని అన్నారు. వేతనదారులకి ఏడాదికి 125 రోజులు పని కల్పించడం జరుగుతుందని అన్నారు. పని కల్పించిన వారికి ఆన్ ఎంప్లాయ్మెంట్ చూపించాల్సి ఉంటుందని అన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలలో సపోర్టర్గా ఈ పథకాన్ని వర్తింపచేస్తున్నామని అన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాలలో కూడా ఈ పథకం పూర్తి స్థాయిలో అమలవుతుందని అన్నారు. 2047 వికసిత భారత్ విజన్ ప్లాన్కి అనుగుణంగా మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ విజన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్క గ్రామీణ ప్రాంతం కూడా సస్యశ్యామలంగా సెల్ఫ్ సఫిషియెంట్గా మార్చాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని కొంత మెరుగులు దిద్దుకుంటూ మనం చట్టం తీసుకొని రావడం జరిగింది. మొదటిగా మనకి 125 పని రోజులు, ఒక కుటుంబానికి 125 రోజులు కల్పించడం జరుగుతుంది అన్నమాట. అంత క్రితం మనకి ఎన్ఆర్ఈజెస్లోని 100 రోజులు ఉంటే ఇప్పుడు మనకి 125 రోజులు అనేది పెంచడం జరిగింది. అదేవిధంగా పని అడిగిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా మనం పని కల్పించాల్సి ఉంటుంది. అంటే వాళ్ళు డిమాండ్ అడుగుతారు, మాకు పని కావాలని అడిగేటప్పుడు వాళ్ళకి మనం పని కల్పించాల్సి ఉంటుంది. పని కల్పించలేని ఎడలను 15 రోజుల్లో ఆయనకి పని కల్పించలేని ఎడలను అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ అనేది అట్రాక్ట్ అవుతుంది అన్నమాట. అది అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్. అదేవిధంగా ఇప్పుడు మనకి వేతనాలు ఏవైతే ఉన్నాయో 15 రోజుల్లోని వాళ్ళ అకౌంట్స్లోని డైరెక్ట్గా డీబీటీలో ప్రాసెస్ ద్వారానైనా ప్రతి ఒక్క వేతనదారుల అకౌంట్లోని డిపాజిట్ చేయడం జరుగుతుంది అన్నమాట.
ఇండియన్ క్రిస్టియన్ డే సందర్భంగా థామస్ మార్చ్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని పాస్టర్ అలజంగి రవికుమార్ తెలిపారు. నగరంలోని యేసు ప్రేమాలయంలో ఇండియన్ క్రిస్టియన్ డే సందర్భంగా బైబిల్ సొసైటీ ప్రెసిడెంట్ సత్యానంద్, కార్యదర్శి ధర్మదాసులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రిస్టియన్ విభాగంలో ఎన్నో విశేష సేవలు అందించిన మత పెద్దలను గౌరవించడం జరుగుతుందన్నారు. థామస్ మార్చ్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ మత పెద్దలు పాల్గొన్నారు. క్రిస్టియన్ డే భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు తెల్లవాళ్ళు నల్లలు ఎవరు స్వార్థ తేలేదు. అది ఇప్పుడు వచ్చింది కాదు. 52వ సంవత్సరంలోని సెయింట్ థామస్ అంటే యేసుప్రభు వారి 12 మంది శిష్యులు ఒక శిష్యుడు భారతదేశానికి వచ్చి కేరళ రాష్ట్రంలోని ఆయన సువార్త పరిచయం చేసే మలబార్ ప్రాంతంలో మొట్టమొదటి క్రైస్తవులు కూడా బ్రాహ్మణులు అక్కడ కేరళలో వాళ్ళే ప్రభువు నమ్ముకున్నారు. ఆ దినాన్ని ఈ దినం జ్ఞాపకం చేసుకుంటున్నాం. థామస్ గారు వచ్చి భారతదేశానికి వచ్చి అపోస్తులుగా వచ్చి ఇక్కడ సువార్త ప్రకటించి అంత మాత్రమే కాకుండా ఆయన ఇక్కడే మద్రాసులో చంపబడ్డారు, హతసాక్షిగా మిగిలిపోయారు. ఇప్పుడు కూడా థామస్ మౌంట్ అనే ఆ మౌంట్ మద్రాసులో ఉంది. దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కె సత్యానందం గారిని అలాగే మిషన్స్ అందరి తరఫున పరిచయం చేస్తున్నటువంటి సహోదరులు ధర్మదాస్ గారు వారిద్దరికి సంఘం తరఫున వారిని గౌరవించడం జరిగింది. ఇండియా మరి ఆంధ్రప్రదేశ్ శాఖ తరఫున సంఘం స్థాపించి నేటికి 75 సంవత్సరాలు అయింది కాబట్టి సిల్వర్ జూబిలీ కంటే అది ప్లాటినం జూబిలీ సంవత్సరంగా సంఘ కాపరులందరినీ బైబిల్ సొసైటీ వారు సన్మానించిన తలంపుతో పాస్టర్ గారందరికీ ఒక సాలుగా కప్పి వారిని సన్మానించాలని కోరారు. వారి కోరిక ఆజ్ఞ ఇచ్చారు. ఆజ్ఞ ప్రకారంగా మేమందరూ సంఘ కాపర్లకు వెళ్ళి ఒక ఆదివారం వెళ్ళి సంఘ కాపర్లని వారు చేసిన సేవ బట్టి బైబిల్ సొసైటీ వారికి చేసిన సేవ బట్టి వారిని అభినందిస్తూ ఒక సెలవు కలుపుతున్నాము. స్థానిక గాజులరేగ పరిధిలో గల సీతం కళాశాలలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ యువ ఆపదమిత్ర ముగింపు కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కళాశాలల నుంచి సుమారు 100 మంది ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త సుధాకర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ ద్వారా విద్యార్థులలో సేవాభావం, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత పెంపొందుతాయని పేర్కొన్నారు. సమాజ సేవను జీవిత భాగంలో మలుచుకోవాలని ఆయన సూచించారు. అతిథిగా పాల్గొన్న ప్రొఫెసర్ రాజలక్ష్మి, రిజిస్ట్రార్, JNTU ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. విద్యతో పాటు సామాజిక సేవలలోనూ విద్యార్థులు చురుగ్గా పాల్గొన్నారని ఆమె ఆకాంక్షించారు. And majority of the students and also volunteers also, they are enthusiastically, your energy levels after completion of this particular program. So by seeing your energy levels, I thought of just I missed this training program. So my happy congratulations to the trainers also, how effectively you made our students to come out because as a student, it's not only your job to get. ఆర్కే బీచ్లో ఉన్న ఇందిరాగాంధీ పిల్లల పార్క్ దయనీయంగా తయారైంది. చిన్నారులకు ఆహ్లాదాన్ని పంచాల్సిన ఈ పార్క్ అధికారుల చిన్నచూపు కారణంగా అధ్వానంగా మారింది. ఇందిరాగాంధీ పేరిట ఉన్న ఈ జీవీఎంసీ చిల్డ్రన్ పార్కుకి దశాబ్దాల చరిత్ర ఉంది. అలా ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్న ఈ పార్కులో పిల్లలు ఆడుకోవడానికి ఒక్కటంటే ఒక్క ఆట వస్తువు కూడా లేక పాడైపోవడం బాలలను నిరాశపరుస్తుంది. ఈ పార్కు పరిసరాలు, పరిస్థితులు అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. చిన్నారుల పార్క్ అనగానే ఆట వస్తువులు ఆకర్షించాలి. అయితే అందుకు భిన్నంగా ఆడుకోవడానికి అనువుగా ఉండే ఒక్క ఆట పరికరం కూడా లేదు. ఊగేందుకు ఊయలలు లేవు. ఊయలలు ఊడుతూ పాడుతూ అవి ఉండాల్సిన ఇనుప స్తంభాలు వెక్కిరిస్తూ దర్శనమిస్తున్నాయి. జారుడు బల్ల ఎక్కే మెట్లు తుప్పు పట్టడంతో అలంకారప్రాయంగా తయారైంది. దీనికి సమీపంలో ఉన్న తూగుడు బల్లలు విరిగి తుప్పు పట్టి దర్శనమిస్తున్నాయి. గతంలో ఏర్పాటు చేసిన మరికొన్ని పరికరాలు విరిగిపోవడంతో మాయమవడం కూడా జరిగింది. మొక్కలు అంతంత మాత్రంగానే దర్శనమిస్తూ పచ్చదనం కూడా కొరబడింది. శునకాలు హాయిగా సేద తీరుతూ కనిపిస్తున్నాయి. పార్కు మధ్యలో ఒక చోట కొలువుదీరిన బోసి నవ్వుల చిన్నారి విగ్రహం మాత్రం కాస్తో కూస్తో చిన్నారులను ఆకట్టుకుంటుంది. చిన్నారులు ఆ విగ్రహాన్ని తాకుతూ ఆనందం పొందుతున్నారు. మరికొందరు అక్కడ ఫోటోలు దిగుతూ సంతోషపడుతున్నారు. ఈ పార్క్ సముద్రాన్ని ఆడుకొని ఉండటంతో దీని వెనుక భాగం కోతకు గురైంది.
రక్షణ గోడ నిర్మాణంపై అధికారులు దృష్టి సారించాల్సి ఉంది. బీచ్ సందర్శనకు హైదరాబాద్ నుంచి భర్త చిన్నారితో వచ్చిన ఒక మహిళ పార్కు దుస్థితిపై ఆవేదన చెందుతూ పార్క్ అభివృద్ధిపై అధికారులు దృష్టి సాధించాలని కోరారు. నమస్తే అండి, నా పేరు చందన. హైదరాబాద్ నుండి వచ్చాము. ఇక్కడ బీచ్ దగ్గర పార్క్ ఉంది, బాగానే ఉంది. పార్క్ అన్నీ బాగున్నాయి, కానీ కొంచెం స్పెండ్ చేద్దామంటే కూర్చోడానికి కరెక్ట్ ఫెసిలిటీస్ లేవు, ఆడుకోవడానికి ఉయ్యాలలు లేవు, ప్లస్ అంటే కరెక్ట్ మెయింటెనెన్స్ లేదు పార్క్ది. బాగానే ఉంది పార్క్, కానీ ఇంకొంచెం బెటర్గా మెయింటైన్ చేస్తే మాకు కూడా కొంచెం పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి బాగుంటుంది. ఇంకా నీట్నెస్ కూడా కొంచెం మంచిగా చేస్తే, క్లీన్లీనెస్ కొంచెం ఇంకా హైజీనిక్గా పెడితే బాగుంటుందని ఉద్దేశం అంతే. సముద్రం వరకు అయితే చాలా బాగుంది, కానీ ఇక్కడ పార్క్ పరిస్థితి అంత బాగాలేదు. సో కొంచెం మంచిగా దీన్ని మెయింటైన్ చేసి అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తే ఇంకా వచ్చే వాళ్ళకి ఇంకా బాగుంటుంది, ఇంకా వస్తారు జనాలు చాలామంది. విప్లవ జ్యోతి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతోత్సవాలు పద్మనాభం మండలం పాండ్రంకి గ్రామంలో ఘనంగా జరిగాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్, జిల్లా కలెక్టర్ అభిషేక్త కిషోర్ అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అల్లూరి జన్మించిన ఇంటి నుంచి సభా వేదిక వరకు సాంస్కృతిక ప్రదర్శనల మధ్య జాతీయ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అల్లూరి జీవిత చరిత్రను ప్రతిబింబించే నాటికలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా గంటా కలెక్టర్ మాట్లాడారు. అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో జరిగిన మన్యం విప్లవం దేశవ్యాప్తంగా స్వాతంత్ర సమర యోధులలో ప్రజలలో దేశభక్తి జ్వాలను రగిలించిందని అన్నారు. అల్లూరి చరిత్రను భావితరాలకు చేరవేసే బాధ్యత అందరిపైన ఉందని అన్నారు. పాండ్రంగిలో నిర్మించిన భారతమాత ఆలయం గర్వకారణమని పేర్కొంటూ గ్రామంలో ఏర్పాటు చేయనున్న విప్లవ వీరుల ఉద్యానవనాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. ఈ సంవత్సరం కూడా భరతమాత పరసు చేయాలని ఒక ప్రతిపాదన మాధవ్ గారు చేయటం, దానికి 25 ఎవరైతే స్వాతంత్ర దీని కోసం సభలం చేసి పోరాటం చేసిన వ్యక్తులు ఉన్నారో అటువంటి వ్యక్తులు మన అల్లూరి సీతారామరాజు గారిది సెంట్రిక్ లో ఉండి మొత్తం కాన్సెప్ట్ తోటి ఆయనతో పాటు మిగతా మన ఎవరైతే స్వాతంత్రం కోసం పోరాడిన వీరులు ఉన్నారో చాలా మందికి వాళ్ళ పేర్లు కూడా మన వాళ్ళు మర్చిపోతా ఉన్నారు. మొట్టమొదటిగా ఒక విప్లవ వీరుల పార్క్ అనేది ఒకటి ఏర్పాటు చేసి నిత్యం వాళ్ళని మనం స్మరించుకునే విధంగా, పిల్లలకు ఎప్పుడు కూడా గుర్తుండే విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి అని పుట్టిన పాండ్రంగి గ్రామంలో మనందరం కొలువై ఉండటం, ఇక్కడ పుట్టడం, ఈ పరిసర ప్రాంతాల్లో పుట్టడం మనందరి అదృష్టం. అటువంటి ఒక గొప్ప పాండ్రంగి నగరం, పాండ్రంగి గ్రామం ఈ దేశంలోనే అతి ప్రసిద్ధిగాంచిన గ్రామంగా వెలుగొందాలి. కేవలం వెలుగొండడం కాకుండా చరిత్రకారులు కూడా మన గురించి చెప్పాలి. అయితే పాండ్రంగి వచ్చి ఎవరిని ఏం చూడాలి అంటే ఆ ఇంట్లో పుట్టాడు, అక్కడ చూసి ఒక విగ్రహాన్ని చూసి వెళ్ళిపోతే సరిపోతుందా? కేవలం అదే కాదు, ఈ గ్రామంలో ఉండే ప్రజల్ని చూడాలి, ఈ గ్రామంలో ఉండే అనేక రకాల అందాలను చూడాలి. ఆ విధంగా ఈ యొక్క గ్రామం యొక్క మట్టి నుంచి స్ఫూర్తి పొందాలి. అందరూ కూడా ఏ ఆలోచన కోసం, ఏ లక్ష్యం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన తన యొక్క అల్లూరి లాంటి యొక్క బిడ్డగా మారాలి, అటువంటి వ్యక్తిగా మారాలి. పాండ్రంగి గ్రామానికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడే ఆయన పుట్టి పెరిగి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతో మంది ఇక్కడే ఉన్నారు. అలాంటి ఒక ప్లేస్ ఈరోజు రావడం చాలా సంతోషంగా ఉంది. ఒక మనిషి వైసీపీ నాయకుల మీద వ్యక్తిగత దూషణలు, ఆరోపణలు తప్ప చంద్రబాబు ప్రభుత్వానికి రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం పట్టమని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. లాసెన్స్ బే కాలనీలో ఆయన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. కూటమి 2 ఏళ్ల పాలనలో ప్రజలెవరూ సంతోషంగా లేరని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేసిన వాటికే మళ్లీ శంకుస్థాపన చేయడం తప్ప ఒక్క నిర్మాణాత్మక అభివృద్ధి కార్యక్రమం చేశామనే ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. 2 ఏళ్ల పాలనలో 3 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకుని వచ్చి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడం తప్ప అభివృద్ధి, సంక్షేమం ఏమైనా ఉన్నాయా అని నిలదీశారు. మా నాయకుడు చెప్పిన మావిగనే మా విధానమని స్పష్టం చేశారు. రాజధానిలో పాల్పడుతున్న అవినీతికి అడ్డుకట్ట పడుతుందనే భయంతోనే మావిగన్ అంటే చంద్రబాబు ఉలిక్కి పడుతున్నారని అన్నారు. జరుగుతున్నాయి. రాష్ట్రంలో మనిషికున్న అలసత్వాన్ని లేకపోతే వాళ్ళకున్న వీక్నెస్ని క్యాష్ చేసుకుని కొన్ని సంస్థలు వచ్చి దురాగతం చేసి వాళ్ళ దగ్గర నుంచి కోట్లాది కోట్లు దోచుకుంటున్న పరిస్థితి. ఆ వాటి మీద ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. ఎంతసేపు ఈ రావణుడు, లేకపోతే ఈ యూట్యూబరు రెడ్డి, లేకపోతే ఎల్లయ్య పొల్లయ్య, ఈ కార్యక్రమాలు దీని మీద ఏంటి ప్రభుత్వం పక్క వచ్చి ఏజెన్సీ ప్రాంతాల నుంచి విశ్వవిద్యాలయాల వచ్చి ఇబ్బంది పడుతుంటే
ఒక పక్క వచ్చి రైతులు వచ్చి పండిన గిట్టుబాటు ధర లేకుండా ఇబ్బంది పడుతుంటే మనం ఇప్పటి వరకు మామిడి పంటతో పాటు ఇవాళ టమాటా ఏ పంటకి గిట్టుబాటు ధర లేకుండా రైతులు బాధపడుతుంటే ఇగో తొలకలు స్టార్ట్ అయిపోయింది, వర్షాలు పడుతున్నాయి, యూరియా దాని మీద ఎరువులు వేసుకుంటా ఉంటే యూరియా దొరకలేని పరిస్థితి రాష్ట్రంలో ఉంటే అవి చూడట్లేదు. ఎంతసేపు నాకు హోంమంత్రి ఇస్తే ఈ సంగతి చేస్తాను ఒకరంటే హోంమంత్రి వచ్చి వారు వచ్చి రాష్ట్రంలో హోంమంత్రి వారి పనులు ఆలోచించుకుంటే రాష్ట్రంలో శాంతి భద్రత పరిరక్షించవలసిన బాధ్యత ముఖ్యమంత్రి గారి పోర్టుపోలి అయితే ఆయన వచ్చి నెమ్మదినట్లు గాలి కబుర్లు చెప్తూ రాష్ట్రం అంతా ఆయన తిరుగుతుంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఏవైతే శంకుస్థాపన చేసి ఏవైతే కార్యక్రమాలు మళ్ళీ తిరిగాడికి మళ్ళీ శంకుస్థాపన చేస్తూ భూమి పూజ చేస్తూ కార్యక్రమాలు జరుగుతున్నారు తప్ప వాస్తవ విషయాలు ఏమి జనానికి ప్రజలకి ఏం లేవు. రాష్ట్రంలో ఎక్కడా కూడా 35% దాటలేదు కాబట్టి అందుకని దీన్ని ఇంకొక పొడిగించమని చెప్పని మేము రిక్వెస్ట్ చేసాం ఎలక్షన్ కమిషన్. మా బూత్ లెవెల్ ఏజెంట్ల ద్వారా వాళ్ళకి వచ్చి అంతా కూడా బ్యాక్ సపోర్ట్ చేస్తున్నాం. అయినప్పటికీ కూడా టైం సరిపోవట్లేదు, అవేర్నెస్ రావట్లేదు, అందుకనే సమయం పెంచమన్నాం. గాజువాక వైసీపీ నాయకులు జాగారపు శ్రీను బీజేపీలో చేరారు. తన మిత్ర బృందంతో కలిసి గాజువాక బీజేపీ ఇన్ఛార్జ్ కరణం నరసింహరావు సమక్షంలో పార్టీ జాతీయ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ చేతుల మీదుగా మద్దెలపాలెంలో క్యాంపు కార్యాలయంలో కాషాయ కండువా కప్పుకున్నారు. పార్టీ సిద్ధాంతాలు, మోదీ సుపరిపాలన చూసి బీజేపీలో చేరినట్లుగా మాధవ్కు తెలిపారు. పార్టీ బలోపేతానికి అంకిత భావంతో పనిచేయాలని మాధవ్ వారికి సూచించారు. ఈ సందర్భంగా నరసింహరావు మాట్లాడుతూ మోదీ సుపరిపాలన, బీజేపీ సిద్ధాంతాలు నచ్చి తమ సమక్షంలో కాషాయ కండువాలు కప్పుకున్న శ్రీను మిత్ర బృందానికి పార్టీ సముచిత స్థానం లభించేలా తన వంతు సహాయం చేస్తామని తెలిపారు. జాగారపు శ్రీను మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి చిత్తశుద్ధితో పనిచేస్తామని, చివరి శ్వాస వరకు పార్టీలోనే ఉంటామని స్పష్టం చేశారు. ట్రస్ట్ చైర్మన్ గారు శ్రీ జాగారపు శ్రీను గారు ఈరోజు మా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయనకి మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మరి ఆయనకి భారతీయ జనతా పార్టీలోకి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ జాగారపు శ్రీను గారు, కృష్ణపల్లి సందీప్ గారు వారందరికీ కూడా హృదయపూర్వకంగా పార్టీలోకి ఆహ్వానం పలుకుతూ నరేంద్ర మోదీ గారి సుపరిపాలనకు, అదేవిధంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సుపరిపాలనకు ఆకర్షితులై మా భారతీయ జనతా పార్టీలో చేరామని చెప్పారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు పనిచేస్తున్నారు. దానికి ప్రతి కార్యకర్త కూడా మన బాధ్యతగా మనం వికసిత్ భారత్ కోసం పనిచేయాలి. ఒక పార్టీకి 10 సంవత్సరాల నుంచి పనిచేయడం జరిగింది. కొన్ని అనివార్య కార్యం వల్ల నాకు ఒక సీటు ఆశించలేదండి, వస్తుందని ఆశతో మరి పనిచేశాను. మరి రాకపోవడంతో కొంచెం నా మనస్తాపం చెంది మరి వేరే పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇండియాలో ఎంత స్వేచ్ఛగా తిరుగుతున్నాం అంటే అది నరేంద్ర మోడీ గారని నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే నేను నమ్ముకుని శివ సాక్షికి గత 4 సంవత్సరాల ముందు మరి నేను కాశీ వెళ్ళాలని చాలామంది అనుకుంటారు. శివుడిని స్పర్శదర్శనం చేసుకుంది అది ఆ రోజు నేను శివుడి సాక్షి అనుకున్నాం. చేసుకుంటే బీజేపీ కండువ వేసుకోవాలి, పోయినప్పుడు కూడా కమల పువ్వుతో కండువతో నా జాతీయ జెండా పోవాలని సంకల్పంతో నేను ఏపీ ఆటోమోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ రాష్ట్ర 4వ మహాసభలు వచ్చే నెల 20-21వ తేదీలలో విశాఖ వేదికగా జరగనున్నాయి. సంబంధిత పోస్టర్ను యూనియన్ నాయకులు జీవీఎంసీ గాంధీ పార్క్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆటోమోటార్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, పీఎఫ్, ఈఎస్ఐ, బీమా, సామాజిక భద్రతా పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో మోటారు కార్మికులకు ₹1,000 జరిమానాలు విధించి ఆర్థిక భద్రతను హరించే 21, 31 నెంబర్ జీవోలను రద్దు చేయాలని కూడా డిమాండ్ చేశారు. స్వయం ఉపాధిని ఎంచుకొని బ్రతుకు సేవను సాగిస్తున్న తమపై ఆర్థిక భారాలు మోపడం మానాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఆగస్టు 20-21వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ఆటో మోటార్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ సంబంధించినటువంటి అనుబంధంగా ఏఐటీయూసీ మహాసభలు ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాం. 4వ మహాసభ. దీనికి సంబంధించి పోస్టర్లను విడుదల చేస్తూ ఉన్నాం. మరి ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ట్రాన్స్పోర్ట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఆటో అండ్ మోటారు అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ వర్కర్స్కు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా అదేవిధంగా అధిక చలానాలు వేయడము,
వాళ్ళకి ఫైన్లు వేయడం ఇదంతా కూడా ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. అందుకనే దీనికి అనుబంధంగా వచ్చినటువంటి జీవో నంబర్ 2131ని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇవి రోజువారీ 700-500 రూపాయలు ఆటో డ్రైవర్ సంపాదించుకుంటాడు. మరి ట్యాక్సీ కావచ్చు, రకరకాల అన్ని వెహికల్స్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎటువంటి ఆధారం లేకుండా బతుకుతున్నటువంటి పరిస్థితి. కానీ ప్రభుత్వాలు మాత్రం వీళ్ళపైన ఎక్కడైనా ఏదైనా ఒక సిగ్నల్ దాటితేనో లేకుంటే ఏదైనా ఒక చిన్న రిమార్క్స్ ఎక్కడైనా జరిగినా సరే వీళ్ళపైన అధికంగా వసూలు చేయడం అనేది సరైంది కాదు. విశాఖ ఉక్కు నిర్వాసితులపై ప్రభుత్వ నిర్బంధం అమానుషమని సిఐటియు నాయకురాలు మణి అన్నారు. అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు పరిరక్షణ డిమాండ్తో జీవీఎంసీ గాంధీ పార్క్లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలో ఆమె పాల్గొని మాట్లాడారు. 8,000 మంది ఉక్కు నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరుతూ శాంతియుత నిరసన తెలియజేస్తే పోలీసులు వారిపై నిర్బంధం ప్రయోగించడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. నిర్వాసితులందరికీ న్యాయం చేస్తామని ఎన్నికలలో ఇచ్చిన హామీని ప్రభుత్వ పెద్దలు మరిచారని ప్రశ్నించారు. ప్రాణాలోడైన విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించారు కుంటామని శపథం చేశారు. న్యాయం చెయ్యట్లేదు కాబట్టి ఎకరం భూమి అయినా ఇవ్వాలి లేదా బతకడానికి పెన్షన్ అయినా ఇవ్వాలి అని చెప్పి నిన్న పోరాడితే వాళ్ళందరినీ అక్రమంగా అరెస్టులు చేశారు. ఇది ఎక్కడి న్యాయం అని ప్రశ్నిస్తున్నాం. అలాగే జూన్ 8వ తారీఖున ఎస్ఎంఎస్లో ప్రమాదం జరిగి 10 మంది కార్మికులు చనిపోతే వాళ్ళకి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించలేదు. అసలు కారణం ఎవరు? ఆ ప్రమాదం జరగడానికి కారణం ఎవరు? దాని మీద ఎంక్వైరీ పూర్తి చేయలేదు. ప్రభుత్వం ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలి, అలాగే జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలి అని చెప్తున్నాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్తో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇంత కర్కశంగా వ్యవహారం చేస్తోంది? దానికి సొంత గనులు ఇవ్వదు, ప్రమాదం జరిగితే పట్టించుకోదు, అలాగే ప్రమాదం జరగకుండా సేఫ్టీ ఏర్పాటు చేయదు. నిర్వాసితులు 8,000 మంది ఉన్నారు, వాళ్ళకి న్యాయం చేయదు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? కడపలో ఉక్కు కర్మాగారాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ రంగంలో ప్రారంభించాలి కదా. జిందాలని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. నక్కపల్లిలో మిట్టలని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. ఈ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లు ప్రారంభించడానికి వాళ్ళకి సొంతంగా గనులు కేటాయించడానికి ముఖ్యమంత్రే స్వయంగా వస్తారు, కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం మాత్రం రారు. బర్మా కాందిశీకుల పునరావాసం కోసం ప్రస్తుతం 49వ వార్డు కప్పరాట గ్రామం సర్వే నెంబర్ 13/1లో 9.5 ఎకరాల భూమిని 788 గృహాల నిర్మాణం కోసం ప్రభుత్వం కేటాయించిందని బర్మా కాందిశీకుల పునరావాస సంక్షేమ సంఘం సహాయ కార్యదర్శి సత్యనారాయణ తెలిపారు. నెహ్రూ నగర్ సంఘం కార్యాలయంలో ఆయన బర్మా ఆంధ్ర కాందిశీకుల కేంద్ర ప్రధాన కార్యదర్శి గునుపూడి అరుణ్ బాబుతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆ భూమిలో 1985 నుంచి 94 వరకు ఫేజ్ 1, 2, 3 క్రింద 600 ఇళ్లు నిర్మించి ఇచ్చినట్లుగా చెప్పారు. ఆ మిగిలిన 188 ఇళ్లను నిర్మించి బర్మా కాందిశీకులకు అప్పగించాలని అధికారులకు విన్నవించుకున్న మోక్షం కలగలేదని అన్నారు. కాగా 2014 నాటి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చొరవతో ఎకరం 1 సెంటు భూమిని 164 ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించినట్లుగా తెలిపారు. అయితే అదే గ్రామానికి చెందిన కొందరు కబ్జాదారులు కొమ్ము కాస్తూ పత్రికలను తప్పుదోవ పట్టిస్తూ ఆ భూమి రక్షణ కోసం ఉద్యమిస్తున్నట్లుగా తమపై దుష్ప్రచారాలు చేస్తున్నారని, అందులో వాస్తవం లేదని అన్నారు. ఏదైతే యాలిగేషన్ జరుగుతుందో తప్పుడు ప్రచారం జరిగి అది సోషల్ మీడియాలో కూడా వాళ్ళు వైరల్ చేయడం జరుగుతుంది. కప్పరాడ గ్రామం సర్వే నంబర్ 13/1లో 9 ఎకరాల 50 సెంట్ల భూమిని జిల్లా కలెక్టర్ గారు బర్మా కాందిశీకుల పునరావాస లోను నిధులతో 788 ఇళ్ళు నిర్మాణం చేయడానికి కొనుగోలు చేయడం జరిగిందండి. ఆ జరిగిన క్రమంలో 1985లో కొనుగోలు చేశారు. 3 ఫేజుల కింద ఆ గృహ నిర్మాణాలు చేపట్టడం జరిగిందండి. ఫేజ్ 1లో కొన్ని ఇళ్ళు, ఫేజ్ 2లో కొన్ని ఇళ్ళు, ఫేజ్ 3లో కొన్ని ఇళ్ళు. అలాగా 1985 నుంచి 1994 వరకు 600 గృహాలు మాత్రమే నిర్మాణం చేశారు. 188 ఇళ్ళు ఇంకా నిర్మాణం చేయకుండా 94 నుంచి వదిలివేయడం జరిగింది. ఆ ఖాళీ స్థలాన్ని పరిరక్షణ చేయమని అప్పటి నుంచి కూడా రిటర్న్గా జిల్లా కలెక్టర్లకి, ఆర్డీఓకి, ఎంఆర్ఓకి, స్టేట్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి అందరికీ ఫిర్యాదులు ఇస్తూ 188 ఇళ్ళు ఏదైతే ఉందో అది కట్టాలని చెప్పి మా డిమాండ్ చేస్తూ మేము ఇవ్వడం జరిగింది.
నటుడు ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్పై యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ఘర్షణ వాతావరణాన్ని సృష్టించేలా కొందరు వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రకాష్ రాజ్తో పాటు జోసెఫ్ రావణ్పై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రకాష్ రాజ్, జోసెఫ్ రావణ్ సంఘ విద్రోహ శక్తులుగా మారారని విమర్శించారు. ప్రకాష్ రాజ్కు జోసెఫ్ రావణ్తో ఏమైనా సంబంధం ఉందా అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. వీళ్ళు ఫ్రంట్ మాత్రమే ఉన్నారు, ఫ్యాక్ట్ ఎవరున్నారో కూడా మేము బయట పెడతాం. ఎక్కడి నుంచి వీళ్ళకి ఫండ్స్ అందుతున్నాయి, ఏ తాడేపల్లి ప్యాలెస్లకు సంబంధించిన షెల్ కంపెనీస్ నుంచి వీళ్ళకి డబ్బులు అందుతున్నాయి కూడా బయటికి రావాలి. ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు. ఎందుకంటున్నానంటే ఎంత కుట్రపూరితం అంటే కులాల మతాల మధ్యన చిచ్చులు పెట్టడం. వీరికి ఏం పని, ప్రకాష్ రాజ్కి ఏం పని? రావణ్తో అంత మాట్లాడాల్సిన పని వచ్చిందని అడుగుతున్నా. జస్ట్ ఆస్కింగ్ అని మాట్లాడతారు కదా, ఏదో పెద్ద ఈయన ఒకడే పెద్ద మేధావిగా జస్ట్ ఆస్కింగ్ అని మాట్లాడతారు కదా. మరి జస్ట్ ఆస్కింగ్ మాట్లాడినప్పుడు 1924 మధ్యలో మన విశాఖపట్నంలోనే డాక్టర్ సుధాకర్ గారు, ఒక దళిత డాక్టర్ సుధాకర్ గారు మరి జగన్మోహన్ రెడ్డి గారి పూర్తిగా ఆయన దీని మీద కదా ఆల్మోస్ట్ చనిపోయిన పరిస్థితి ఇక్కడ. అప్పుడు ఎందుకు లేగలేదంటాం జస్ట్ ఆస్కింగ్. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి శిష్యుడు అనంతబాబు ఒక దళిత యువకుడిని డ్రైవర్ని చంపి ఇంటికి డెలివరీ చేసినప్పుడు ఈ జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్ ఎందుకు ముందుకు రాలేదని అడుగుతున్నా. ఆ రోజు ఎందుకు జస్ట్ ఆస్కింగ్ ఎందుకు అడగలేదా జగన్మోహన్ రెడ్డి? ఏ గుడ్ ఆఫ్ లైఫ్ పుస్తకం ద్వారా జీవితంలో ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని రచయిత జర్రీ పింటో అన్నారు. నగరంలోని ఇనార్బిట్ మాల్ ప్రాంగణంలో రోహిత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. పోర్టు డిప్యూటీ చైర్మన్ రోషిని అపరంజి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తాను చదువుకున్న పాఠశాలలోని ఉపాధ్యాయులను కలవడం సంతోషంగా ఉందని అన్నారు. టింఫనీ స్కూల్లో చదువుకున్న వారు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు అనడానికి తానే ఉదాహరణ అని పేర్కొన్నారు. వాజన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుడు, ఫలించిన రక్షణ గాలింపు. ఆనందాన్ని వ్యక్తం చేసిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. వైసీపీ నాయకులపై వ్యక్తిగత దూషణలు, ఆరోపణలు తప్ప అభివృద్ధి సంక్షేమం పట్టవా? చంద్రబాబు ప్రభుత్వానికి శాసనమండలి విపక్ష నేత బొత్స సూటి ప్రశ్న. గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగింది. విజయనగరం జిల్లా పర్యటనలో భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ కుమార్ రెడ్డి. విజయనగరం చరిత్రలో మెసానిక్ టెంపుల్ ఒక అద్భుతమైన అధ్యాయం. మెసానిక్ టెంపుల్ విశేషతపై ప్రత్యేక కథనం. వాజన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.